అంతటా దేవలోకమున యుద్ధం ఆరంభమయ్యెను. మిఖాయేలు అతని తోడి దూతలను యుద్ధం చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిరించి పోరాడిరి. కాని ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలికి త్రోయబడిరి. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనములు. పునీత మిఖాయేలు వారి పేరిట ప్రపంచవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు నిర్మితమయ్యాయి. ఈ నిర్మాణాలు జరిగిన తీరును గమనిస్తే ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా దేవుని ప్రణాళికలో భాగంగా మిఖాయేలు వారి ఖడ్గాన్ని పోలిన సరళ రేఖలో పునీత మిఖాయేలు వారి దేవాలయాలు నిర్మింపబడినాయి. దేవుని ప్రణాళికలో మిఖాయేలు వారి పేరిట మన విచారణలో మనందరి మధ్యలో ఈ పుణ్యక్షేత్రం వెలసింది. వివరాల్లోకి వెళితే, ప్రియమైన కథోలిక విశ్వాసులారా, మన విశ్వాస జీవిత ప్రయాణం సులువైనది కాదు. సాతాను వాడి అనుచరులు మన విశ్వాసాన్ని చెదరగొట్టడానికి, భయాందోళనలకు గురి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే దేవుని బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ గుర్తించవలసిన విషయం, సాతాను ఏ విధంగానైతే మనలను నిలువరించడానికి ప్రయత్నిస్తుందో అదే విధంగా మిఖాయేలు దేవదూత సైతాను నుండి మనలను రక్షించడానికి యుద్ధం చేస్తుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు సైతానుపై పోరాడడానికి మిఖాయేలు దూతకు ప్రత్యేక ఖడ్గాన్ని ప్రసాదించి ఆ ఖడ్గంతో సాతానుని జయించి పారద్రోలడానికి, త్రోసివేయడానికి శక్తిని ప్రసాదించారు అని బైబిల్ ఆధారిత ఇతిహాసాలు ప్రపంచంలో అనేక చోట్ల ప్రతిష్ఠించబడిన మిఖాయేలుని స్వరూపాలు చాటి చెప్తున్నాయి. పునీత మిఖాయేలు వారి ఖడ్గం గొప్పదనం తెలియని వారు లేరు. ప్రపంచంలో ఏ మూలన సైతాను తన శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నించినా వెంటనే అతిదూత మిఖాయేలు వారు తన ఖడ్గంతో సైతానుకు బుద్ధి చెబుతారు. ఈ బైబిల్ ఆధారిత ఇతిహాసం వాస్తవం అని నిరూపించడానికి అన్నట్లుగా దేవుడు శతాబ్దాలను కలుపుతూ ప్రపంచ పటంలో ఒక అద్భుతం చేశారు. పునీత మిఖాయేలు వారి ఖడ్గం ప్రపంచాన్ని సైతాను శక్తుల నుండి కాపాడుతుందని చెప్పడానికే ఈ అద్భుతం. దేవుడు పునీత మిఖాయేలు వారి ఖడ్గం గురించి ప్రపంచపటంలో చూపించే అద్భుతానికి సంబంధించిన వివరాల కోసం గూగుల్లో సెయింట్ మైఖేల్ సోర్డ్ అని టైప్ చేస్తే వెంటనే ప్రపంచపటం కనిపిస్తుంది. ప్రపంచపటంలో మనం చూసే ఈ సరళ రేఖ మరేదో కాదు, మిఖాయేలు వారి ఖడ్గమే. వివరాల్లోకి వెళితే, ఈ సరళ రేఖను నిశితంగా పరిశీలిస్తే దేవుని రక్షణ వ్యవస్థలో బలమైన మిఖాయేలు వారి సంరక్షణలో ప్రపంచమంతా నిశ్చింతగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఈ సరళ రేఖపై ఆయా శతాబ్దాల్లో నిర్మించబడిన దేవాలయాలను మనం చూడవచ్చు. మొదటిగా, ఈ సరళ రేఖ ఐర్లాండ్ దేశం నుండి ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన ప్రదేశంలో క్రీస్తు శకం 6వ శతాబ్దములో పునీత మిఖాయేలు వారి పేరిట ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. కొంచెం క్రిందికి వెళితే అదే సరళ రేఖలో క్రీస్తు శకం 495వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రం నిర్మించబడింది. అదే సరళ రేఖను వెంబడించి ముందుకు వెళితే 8వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో, 11వ శతాబ్దంలో ఉత్తర ఇటలీ దేశంలో, 9వ శతాబ్దంలో దక్షిణ ఇటలీ దేశంలో, 12వ శతాబ్దంలో గ్రీసు దేశంలో, 3వ శతాబ్దంలో ఇశ్రాయేలు దేశంలో ఈ పుణ్యక్షేత్రాలు నిర్మించబడినాయి. ఇక ప్రత్యేకించి మనం చెప్పుకోవలసింది, ఈ సరళరేఖ ఇశ్రాయేలు దేశం నుండి కొనసాగుతూ భారతదేశంలో ప్రవేశించి అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చివరన ఆగినట్లుగా మనం గుర్తించగలం. ఇదో చారిత్రాత్మక సత్యం, నమ్మలేని నిజం. ఇక మన విచారణ విషయానికొస్తే, గుంటూరు పీఠంలోని కథోలిక విశ్వాసానికి పుట్టినిల్లైన విచారణల్లో పెద్దవడ్లపుడి విచారణ ఒకటిగా పేరుగాంచింది.
1942వ సంవత్సరంలో ప్రారంభించబడి అనేక మంది గురువుల కన్యాస్త్రీల కృషితో దినదినాభివృద్ధి చెందుతూ కథోలిక విశ్వాసానికి సుమాతృక విచారణగా నిలిచింది. అతిధూత మిఖాయేలు వారికి అంకితం చేయబడిన ఈ పెదవడ్లపుడి విచారణ ఆయన ప్రార్థనా సహాయంతో దైవాశీస్సులతో అభివృద్ధి చెందింది. ఇది దైవానుగ్రహం, దేవుని ప్రణాళికలో తిరుగులేని సాక్ష్యం, మన విచారణకు దొరికిన మహద్భాగ్యం. దేవుని ప్రణాళికలు అమోఘం, ఆశ్చర్యం, అనిర్వచనీయం. ఈ మహత్తర నిర్మాణం గావించడానికి ప్రేరణనిచ్చి ముందుండి నడిపించిన మన ప్రియతమ పీఠాధిపతులు మహాపూజ్య చిన్నాబత్తిని భాగ్యయ్య గారు దీర్ఘదర్శులు. దైవరాజ్య నిర్మాణంలో విశేష భూమిక పోషిస్తున్న సేవాదక్షులు. పెదవడ్లపుడి విచారణ తండ్రి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. పీఠకాపరిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనేక దేవాలయాల, గురు నిలయాల నిర్మాణం చేశారు. ఒకవైపు విశ్వాసులను, మరోవైపు గురువులను ప్రేరేపిస్తూ గుంటూరు పీఠం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మా ప్రియతమ పీఠాధిపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు జన్మదిన శుభాకాంక్షలు. ఇంతటి మహోన్నత నిర్మాణ ప్రతిష్టోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భారతదేశ అపోస్తలిక రాయబారి మహాపూజ్య లియోపోల్డో జిరెల్లి గారికి, మహాపూజ్య చిన్నాబత్తిని భాగ్యయ్య గారికి, విశిష్ట అతిథులుగా విచ్చేసిన విశాఖ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య మల్లవరపు ప్రకాష్ గారికి, నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ్య ఎండి ప్రకాశం గారికి, కడప పీఠం అపోస్తలిక పాలనాధికారి గుంటూరు పూర్వ పీఠాధిపతులు మహాపూజ్య గాలి బాలి గారికి, నల్లగొండ విశ్రాంత పీఠాధిపతులు మహాపూజ్య గోవిందు జోజి గారికి, ఖమ్మం పీఠం విశ్రాంత పీఠాధిపతులు మహాపూజ్య మైపన్ పాల్ గారికి, వరంగల్ పీఠాధిపతి ఖమ్మం అపోస్తలిక పాలనాధికారి మహాపూజ్య ఉడుమల బాలగారికి, ఏలూరు పీఠాధిపతి మహాపూజ్య జయరావు పొలిమేర గారికి, విజయవాడ పీఠాధిపతులు మహాపూజ్య తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి, శ్రీకాకుళం పీఠాధిపతులు మహాపూజ్య రాయరాల విజయకుమార్ గారికి, ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాపూజ్య ప్రిన్స్ పనెన్ గడెన్ గారికి, శంషాబాద్ పీఠాధిపతులు మహాపూజ్య రఫెల్ తట్టిల్ గారికి, కర్నూలు పీఠం పాలనాధికారి గురుశ్రీ అంతోని గారికి, గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ఇట్లు విచారణ గురువు మరియు విశ్వాసులు, పెదవడ్లపుడి విచారణ, గుంటూరు పీఠం.